పార్టీ ఇస్తానంటే నీ ఫ్రెండ్స్ ఎందుకు భయపడతారు? పోయినసారి పార్టీ అడిగితే ఇందిరమ్మ క్యాంటీన్లో ఇచ్చాను, అందుకే. ఏంటి బాబు బాధపడుతున్నావు? నర్సరీ చదువుకోవడానికే 2 లక్షలు పెట్టా, ఇప్పుడేమో 10,000కి ఇక్కడ పనిచేస్తున్నా, బాధపడకుండా. ఇంకేం చేస్తా? బేబీ, ఈ రోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్? ఈరోజు సండే కదా, అందుకే నాటుకోడి, రాగి సంకటి, ఫిష్. బాబు, భూమి మీదకి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను వెనక్కి పంపండి ప్లీజ్, నేను కోహ్లీ ఇంట్లో పుట్టాల్సింది. ఏం ఆలోచిస్తూ ఉన్నావు బాబు? అసలు ఈ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లేకపోతే నేను ఏమైపోయేవాడినో అని ఆలోచిస్తూ ఉన్నా. నీ ప్లాన్స్ ఏంటి బుజ్జి? న్యూ ఇయర్ వస్తుంది కదా, నేను నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నాం. ఎందుకు పింకీ డల్గా ఉన్నావు? నా ఫ్రెండ్ని డైమండ్ రింగ్ కొనిప్పు అంటే, నువ్వే పెద్ద డైమండ్, నీకెందుకు రింగ్ అంది. ఏంటి బాబు, పక్క షాప్లో జ్యూస్ 40 రూపీస్ కదా, నువ్వు ఎందుకు 60 రూపీస్ అంటున్నావు? నేను జ్యూస్లో మినరల్ వాటర్ మిక్స్ చేస్తా. ఏంటి బాబు, నువ్వు పని చేస్తున్నావా? నాకు ఒక చెల్లుంది, తన మేకప్కు డబ్బులు సరిపోవడం లేదంటీ, అందుకే నేను పని చేయాలి. ఎందుకు పాప రోజు టెంపుల్కి వస్తున్నావు? నాకు సిద్ధు లాంటి భర్త రావాలని అని ఆంటీ. ఏంటి బాబు, మీ పాలు నీళ్ళు ఎక్కువ ఉంటాయా? మా బర్రె ఎక్కువగా నీళ్ళు తాగుతుంది, దానికి నేను ఏం చేయాలి ఆంటీ? ఈ బ్లాంకెట్కి 1000 రూపాయలా? ఈ చలికాలంలో ఇంత మంచి బ్లాంకెట్ దొరకడమే కష్టం. తీసుకుంటే తీసుకో, లేదంటే పో. ఎక్కడికి వెళ్తున్నావు పాపా? ఎలాగో ఫ్రీ బస్ కదా అని విజయవాడలో పునుగులు తినడానికి వెళ్తున్నా. బేబీ, నువ్వు ఈ స్వెటర్ 1000 అంటున్నావు, 500కి ఇవ్వలేవా? సమ్మర్కి రాక్క, 500 ఏంటి, 200కే ఇస్తాను. ఏంటి బాబు ఏడుస్తున్నావు? ఈ ఎగ్జామ్ కోసం నైట్ అంతా పడుకోకుండా కష్టపడి చదివితే ఎగ్జామ్ హాల్లో నిద్ర. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు పాపా? ఎలాగో ఫ్రీ బస్ కదా అని ఆత్రేయపురం పూతరేకులు తినడానికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? నాకు మూవీలో నటించడానికి ఛాన్స్ వచ్చింది, ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తున్నా. బాబు, నువ్వెవరితో వచ్చావు? నాకు తెలియదక్క, నేను వెడ్డింగ్ హాల్లోకి వచ్చాను, మెనూ చూశాను, బిర్యానీ ఉంది కాబట్టి కూర్చున్నాను, ఇప్పుడే నువ్వు నన్ను పట్టుకున్నావు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.